మనకి శ్రమలుగా, ఇబ్బందులుగా, కష్టాలుగా, కన్నీళ్లుగా, నష్టాలుగా ఉన్న వాటిని పంపించిన దేవుడు ఏం ఆశించి పంపిస్తున్నాడు? నిజంగా మన కీడు కోరేనా, లేకపోతే మనకు అనుభవాల కోసమా? అనుభవాలు రావటం మేలా కీడా? మీకు దండం పెడతా, పెద్దది చెప్పండి. మరి ఇంకేంది? వాళ్ళు కరెక్ట్గా తెరవబడ్డోడి మైండ్ ఎట్టు ఉంటుంది. సగం చూపు పొందినోడేమో గందరగోళం అయిపోతుంటాడు. మరి ఇప్పుడు మీ చూపు ఎట్టుందో ఆలోచించుకోండి. నువ్వు లోకానికి, దేవునికి దాసుడిగా ఉండటానికి ఇష్టపడవు, నువ్వు వెలిగించబడ్డ వ్యక్తులైతే. లోకములో ఉన్నదాన్ని, జరుగుతున్న వాటిని, ఏదన్నా జరగని దానిలో మేలే వెతుకుతావు. ఏదన్నా రాని ఏం భయపడొద్దు, మన మంచిగా వస్తుంది. ఇది టెన్షన్ పడొద్దు. నష్టం కలిగినా సరే నష్టమని మీరు టెన్షన్ పడొద్దు. ఇది మనకు లాభంగా దేవుడు మారుస్తాడు. ఇది మనకు మేలుగా దేవుడు మారుస్తాడు. ఇది వచ్చిందంటే ఏదో మేలు ఉంది మనకి. ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక ఏదో మేలే ఉంది అని ఎప్పుడూ ఇదే పలకాలి.